హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎయిర్పోర్ట్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఏవైతే సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులు భర్తీ చేయడానికి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ కూడా మనకు 18 ఇయర్స్ నుంచి 27 వరకు పెట్టడం అయితే జరిగింది. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీలకు 3 ఇయర్స్ అడిషనల్గా అప్పర్ ఏజ్ రిలాక్షన్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక ఇప్పుడు వీడియోలో వచ్చేసి అండ్ ఇంకోటి, దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. దీనికి ఓన్లీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మనల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. అదేవిధంగా మనకు సెలెక్ట్ అయిన వాళ్ళకు ప్రజెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనకు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. అంటే క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ అప్లై డేట్స్ మొత్తం కూడా. కాబట్టి ఎవరైతే ఎయిర్పోర్ట్స్లో జాబ్ సాధించాలి, జాబ్ చేయాలి అనుకున్నటువంటి ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియో ఎంతవరకు చూడండి. చూసి మీకు ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ కన్నా అప్లై అయితే చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్షన్ అయితే పెట్టుకోండి. ఇక వెంట వెళ్ళితే మనకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. మనకు నోటిఫికేషన్ వచ్చేసి మనకు మే 26, 2025 నోటిఫికేషన్ వస్తే మనకు జూన్ 9వ తేదీన మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకుంటే 01/2025. అండ్ ఆల్రెడీ మనకు సెక్యూరిటీ నుంచి మనకు ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ వచ్చింది, అసిస్టెంట్ సెక్యూరిటీ అనేది. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇది చేశాను, చూడండి ఒకసారి. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చి మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నాం అంటే, సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్స్కి ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులు అయితే మనకు భర్తీ అయితే చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఎక్కడెక్కడ ఏ ఎయిర్పోర్ట్లో ఎన్ని వేకెన్సీ అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే, ఇక్కడ ముందుగా వచ్చేసి అమృత్సర్లో వచ్చేసి 35 పోస్టులు అయితే ఉన్నాయి. జనరల్ వాళ్ళకు 16, ఓబీసీలకు 9, ఎస్సీ వాళ్ళకు 5, ఎస్టీ వాళ్ళకు 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3 పోస్టులు అనమాట. అండ్ వడోదర వచ్చేసి మనకు 16 పోస్టులు అనమాట. జనరల్ 8, ఓబీసీలకు 4, ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 పోస్టు. అండ్ చెన్నైకి వచ్చేసి 176 పోస్టులు అయితే ఉన్నాయి. జనరల్ వాళ్ళకు 73, ఓబీసీలకు 47, ఎస్సీ వాళ్ళకు 26, ఎస్టీ వాళ్ళకు 13 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 17 పోస్టులు అయితే ఉన్నాయి. మనకు చెన్నై జోన్ ఏదైతే చెన్నై ఎయిర్పోర్ట్లో వచ్చేసి ఎక్కువ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారో, ఆంధ్ర అని తెలంగాణ వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు చెన్నై అనేది చాలా దగ్గర కాబట్టి అప్లై చేసుకుంటా అంటేగా మనకు చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే, మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు జూన్ 9, 2025 మార్నింగ్ 10 గంటల నుండి ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు జూన్ 30, 2025 సాయంత్రం 5 గంటల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి అప్లికేషన్ ఫీజు కూడా ఉంది బ్రదర్. ఇక నెక్స్ట్ వచ్చి మనకు మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ వచ్చేసి www.aais.eero ఏదైతే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్లో మీరు అక్కడ కెరీర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం క్లిక్ చేసామంటే అక్కడ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలోన మనకు ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు జూన్ 1, 2025కి మన ఏజ్ లిమిట్ అండ్ మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వచ్చి ఉండాలన్నమాట. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డు అవర్ యూనివర్సిటీ కానీ ఇన్స్టిట్యూట్ కానీ. మనకు గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ, మినిమం డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు మీకు డిగ్రీలోనూ 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటే కన్నా 55% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలన్నమాట మీకు డిగ్రీలోను. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా జూన్ 1, 2025కి కౌంట్ అయితే చేస్తారు. మినిమం ఏజ్ వచ్చేసి మనకు 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 అయితే ఉండాలి యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 32 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వాళ్ళు వచ్చేసి 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు క్వాలిఫికేషన్తో పాటు మీకు కంపల్సరీగా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మీకు చదవడం కానీ మాట్లాడడం కానీ రాయడం కానీ వచ్చి ఉండాలి. ఇక నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు జాబ్ ప్రొఫైల్ అయితే ఉంది కదా, ఇక్కడ ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్ వాళ్ళు ఏదైతే చేయాల్సి ఉంటుందో ఇక్కడ మనకు కార్గో ఇన్ లైన్ ఉంటుంది కదా అక్కడ మనకు ఎయిర్పోర్ట్స్లోన, అదైతే మనం స్క్రీనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా బ్యాగ్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా స్క్రీన్ చేయాల్సి ఉంటుంది. మనకు ట్రైనింగ్ అయితే ఉంటుంది, అంటే మనం చేయాల్సిన జాబ్ ప్రొఫైల్ ఏంటి అనేది మనకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు అనేది జనరల్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 750 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరుతున్నారో వాళ్ళు కేవలం 100 రూపాయలు మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ పేమెంట్ కూడా మీరు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే,
మనకు ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటిది ఏదైతే కండక్ట్ అయితే చేయాలో రన్నింగ్ కానీ ఇది కూడా మనకి ముందుగా అప్లై చేసిన తర్వాత మనల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకు ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మనకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూలో వచ్చేసి మనకు ఏమేమి తీసుకుని వెళ్ళాలి, అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు అప్లై చేసేటప్పుడు ఏది ఇస్తారో అక్కడ మనకు ఇంటర్వ్యూ కూడా తీసుకుని వెళ్ళాలి. అండ్ ఇంటర్వ్యూకి అనేది ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకు మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఎవరైతే జరుగుతుంది. అంటే మీరు షార్ట్ లిస్ట్ అయ్యారో పలానా డేట్న మీరు ఇంటర్వ్యూకి రావాలి, అది మొత్తం కూడా. అండ్ సెలెక్ట్ అయినట్టు వాళ్ళకు కాంట్రాక్ట్ బేసిక్ కింద మనల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కాంట్రాక్ట్ అంటే ఏం లేదు బ్రదర్, ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 3 years మాత్రమే దీనిలో జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు శాలరీ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ మొత్తం మీకు 30,000 per month మీకు శాలరీ అయితే వస్తుంది. అండ్ సెకండ్ ఇయర్లో వచ్చేసి 32,000 per month మీకు శాలరీ అయితే వస్తుంది ప్రతి నెల. అండ్ థర్డ్ ఇయర్లో వచ్చేసి మనకు 34,000 per month మీకు ప్రతి నెల శాలరీ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ 3 years తర్వాత మన జాబ్ అనేది ఉంటుందా ఉండదా అంటే మనం ఎగ్జాక్ట్గా చెప్పలేమన్నమాట. అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మ్యాక్సిమం తీయకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు 3 years వరకు జాబ్ ఇచ్చి మీకు అంటే జాబ్లో పెట్టుకొని తర్వాత తీసేయడం అంటే తీసేయాలని నేనైతే అనుకుంటున్నాను అనమాట. అండ్ మీకు జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత మీకు టీఏ, డిఏ మొత్తం కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పాను కదా. ఇక్కడ ట్రైనింగ్లో మీకు కంపల్సరీగా 15,000 per month మీకు ట్రైనింగ్లో స్టే ఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ట్రైనింగ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక ఇక్కడ వాళ్ళు కిందనే మనకు షెడ్యూల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ట్రైనింగ్ అండ్ టెంటేటివ్ డేట్స్ అనమాట. ముందుగా వచ్చేసి AVSEC మనకు ఇండక్షన్ కోర్స్ అయితే ఉంటుంది. అది 5 days మాత్రమే కండక్ట్ చేస్తారు ట్రైనింగ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు ఎయిర్పోర్ట్ RA అయితే కండక్ట్ చేస్తారు. ఇది 3 months అయితే మీరు ఎయిర్పోర్ట్లో చేయాల్సి ఉంటుంది. అంటే కంప్లీట్గా మీరు ఎయిర్పోర్ట్స్లో మీరు 3 months అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు AVSC బేసిక్ కోర్స్ అయితే ఉంటుంది. ఇది 14 రోజులు అయితే చేయాలి. అండ్ తర్వాత మనకు అటు ఎయిర్పోర్ట్లో మళ్ళీ మనకు 1 month అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు 5th వచ్చేసి స్క్రీన్స్ ప్రీ సర్టిఫికేషన్ కోర్సు RA ఆర్ ఏదైతే ఉందో ఇది 3 days అయితే ఉంటుంది అన్నమాట ట్రైనింగ్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకు టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ ఆఫ్ స్క్రీనర్ ఏదైతే ఉంటుందో ఇది 2 days అయితే ఉంటుంది. ఈ 2 days అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ ట్రైనింగ్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్లో ఇచ్చినటువంటి ఏవైతే ఎన్ని నెలలు అయితే మీరు ట్రైనింగ్ చేస్తారో ఆ డేస్ మొత్తం కూడా పర్ మంత్ మీకు 15,000 మీకు స్టే ఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తారు. 3 years మీరు జాబ్ పోస్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళది అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇది అనమాట. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఇక్కడ మనకు ఓపెన్ పొజిషన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. మీరు దీనికి అప్లై చేసుకుంటే దీనికైతే కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ వీడియో కూడా చేశాను. అండ్ మనం ప్రజెంట్ వచ్చేసి సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్కి అయితే అప్లై చేస్తా ఉన్నాం కాబట్టి ఈ నోటిఫికేషన్కి ఇక్కడ మీరు పక్కన ఇక్కడ మీరు పైకి అన్నారంటే జూన్ 9వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఆ న్యూ యూజర్ అయితే కనుక క్లిక్ హియర్ ఫర్ రిజిస్టర్ అయితే ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసుకోండి. లేదు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు లాగిన్ మీద మీరు క్లిక్ చేసుకొని లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవచ్చు. న్యూ రిజిస్టర్ వాళ్ళు దాని మీద క్లిక్ చేశారంటే న్యూ రిజిస్టర్ మీద మీకు ఏ విధంగా మీకు రావడం అయితే జరుగుతుంది. యూజర్ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ మీరు యూజర్ రిజిస్ట్రేషన్లోన ముందుగా ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి, ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి. అండ్ మీ నేము 10th మెమరీ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ ఆధార్ కార్డ్ వచ్చేసి PNG ఫార్మాట్లో కానీ JPG కానీ JPEG కానీ PDF కానీ ఏదో ఒక ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఏదో ఒక దానిలో 40 KB లోపు మాత్రమే ఉండాలి. 40 KB కంటే ఎక్కువ అయితే ఉండకూడదు. అక్కడ నేమ్ రాసిన తర్వాత కింద వచ్చేసి ఇక్కడ మీకు ఈమెయిల్ ID, తర్వాత ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్లు ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, అండ్ డిఫరెంట్ క్యారెక్టర్ ఉండాలి. అదేవిధంగా నెంబర్ సిస్టమ్ కూడా ఉండాలన్నమాట. అండ్ జెండర్ వచ్చేసి మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ ఏదో ఒకటి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ కింద వచ్చి మళ్ళీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ID రెండు కూడా ప్రజెంట్ ఏవైతే యాక్టివ్ ఉన్నాయో మీ మొబైల్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పర్మనెంట్ ఈమెయిల్ ID, పర్మనెంట్ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఇక నెక్స్ట్ పక్కనే డూ యూ హ్యావ్ పాన్ నెంబర్ అని అడుగుతుంది. మీ ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఉంటే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టి అక్కడ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఒకవేళ మీకు పాన్ కార్డ్ నెంబర్ లేకపోతే నో అని పెట్టండి. అండ్ పక్కనే డూ యూ హ్యావ్ పాస్పోర్ట్ ఉంటుంది. మీ ఇక్కడ పాస్పోర్ట్ ఉంటే ఎస్ అని పెట్టండి. అంటే పాస్పోర్ట్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఒకవేళ మీ ఇక్కడ పాస్పోర్ట్ లేకపోతే నో అని పెట్టండి. ఇక నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చ్ అనేది ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేసి కింద వచ్చి ఇక్కడ మనకు సబ్మిట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోవాలి. మీరు సబ్మిట్ మీద క్లిక్ చేశారంటే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ID కానీ OTPలు కానీ వెరిఫికేషన్ కానీ వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అక్కడ మీరు దాన్ని క్లిక్ చేసుకొని
మీరు వెరిఫై చేసుకొని మళ్ళీ మీరు లాగిన్ అయ్యి ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, మనకి ఏవైతే ఎయిర్పోర్ట్స్ నుంచి వచ్చినటువంటి సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులు భర్తీ చేయడం నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ అనేది కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.